ఎందుకంటే వారు వచ్చిపోయిన తర్వాత నేను కౌన్సిల్ సమావేశానికి రాలేదు, వారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే మెయిన్ రోడ్డు వైడనింగ్ జరుగుతూ ఉంది. రోడ్డు పక్కన మళ్ళీ 8 to 10 feet వరకు కూడా సేవర్ బ్లాక్స్ పేమెంట్ కూడా వస్తుంది. కాబట్టి మార్చర్ల పట్టణంలో మ్యాక్సిమం ట్రాఫిక్ సమస్యలు కూడా తీర్చడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కొన్ని ప్రధానమైన బ్రిడ్జీలు ఉన్నాయి. అలాగే మనకి చంద్రవంక ఒక ప్రధానమైన సమస్య. భవిష్యత్తులో చంద్రవంక పొంగిన టౌన్కి ముప్పు వాటర్ వెళ్లకుండా ప్రొటెక్షన్ వాల్ కూడా కట్టాలని చెప్పేసి మరి ప్రతిపాదించడం జరిగింది. ఇవన్నీ కూడా మార్చర్ల పట్టణానికి గతంలో ఏనాడు లేని విధంగా ఈరోజు మనం మార్చర్లని డెవలప్ చేసుకుంటూ ఉన్నాం. మరి ఇప్పటి వరకు ఈ 18 నెలలుగా మీ అందరూ కూడా చాలా సహాయ సహకారాలు అందించారు. కౌన్సిలర్లు, చైర్మన్లు అందరూ కూడా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా లక్ష్యం ఒకటే, మార్చర్లని మరి డెవలప్మెంట్ చేయాలి. పట్టణాన్ని రోడ్స్, డ్రైన్స్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలి. అలాగే నెక్స్ట్ ఫేజ్ లో పారిశుధ్యం, గ్రీనరీని కూడా డెవలప్ చేయాలి. దానికి ఒక ప్రణాళికని రూపొందించాల్సిందిగా మున్సిపల్ శాఖ వారిని కోరుతా ఉన్నాను, అధికారులను కోరుతా ఉన్నాను. మనం చెట్లు వేయటమే కాదు, నిరంతరం వాటికి నీళ్లు అందుబాటులో ఉండే విధంగా ఒక డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ని కూడా పెట్టేసి ఎప్పుడు కూడా మొక్కల్ని మరి పెంచాలని చెప్పేసి దీంట్లో మున్సిపల్ నిధులే కాదు, అవసరమైతే మరి చాలా మంది దాతలు ఉన్నారు పట్టణంలో, వాళ్ళందరి సహకారం కూడా తీసుకుని మార్చర్ల పట్టణాన్ని సుందరంగా, గ్రీన్గా, క్లీన్గా అన్ని విధాలుగా మనందరం అభివృద్ధి చేసుకుందాం. మరి ఈ కౌన్సిల్ ఈరోజుతో రేపటితో ముగుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా మీ అందరి సహాయ సహకారాన్ని భవిష్యత్తులో కూడా మార్చర్ల పట్టణం అభివృద్ధిలో మీ అందరి సహాయ సహకారాన్ని కూడా కోరుతా ఉన్నాను. మీరు కూడా అదే విధంగా స్పందిస్తారని చెప్పేసి